బంగ్లాదేశ్లో ఏదో సంథింగ్ జరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంకా టచ్ చేయలేదు. సాధారణంగా ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే పాకిస్తాన్లోనైనా ఇండియాలోనైనా ఏదైనా సరే మొదట లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ని టచ్ చేస్తున్నటువంటి వాళ్ళు యూట్యూబర్లు అవుతున్నారు. ఎందుకు ఆ ప్రాంతపు అవగాహన ఉంది కాబట్టి యూట్యూబ్లో టచ్ అయితే ఆ తర్వాత అది చూసుకున్నాక నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా చూసి అవి క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళు మళ్ళీ రిపోర్టింగ్ చేసి 2-3 రోజులు పట్టేస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో కొంతమంది సైనిక అధికారులు హౌస్ అరెస్ట్ చేశారు అన్నటువంటిది స్థానిక యూట్యూబ్ నెట్వర్క్లో వస్తున్నటువంటి పాయింట్. ఎవరు వాళ్ళు అంటే హసీనాకి మద్దతుగా ఉండేవాళ్ళు, హసీనాకి అనుకూలంగా ఉండేవాళ్ళు. అంటే హసీనా మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి హసీనాని తీసుకొచ్చి మళ్ళీ బంగ్లాదేశ్లో అధికారంలోకి రావడం కోసం అక్కడ యూనస్ ప్రభుత్వం మీద సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని హసీనాకి మద్దతుదారులుగా ఉండేటటువంటి సైనిక అధికారిని హౌస్ అరెస్ట్ చేశారు అన్నటువంటిది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అవుతుంది. మరి రాబోయే రోజుల్లో అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది.